నెల్లూరు రూరల్ కాకుపల్లి గ్రామానికి విచ్చేసిన గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం గత 37 రోజులుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం అంటూ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాడని, తెలుగుదేశం పార్టీ లోటు బడ్జెట్లో ఉన్న ఆయన చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, మరెన్నో సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువస్తున్నారని, దీనికి ముఖ్య అతిథిగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొని మీడియాతో మాట్లాడారు. అనంతరం ఈ కార్యక్రమంలో గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కాకుపల్లి గ్రామం సభ్యులు వారి భారీ ఎత్తున పాల్గొని ఘనంగా పూలమాలలతో, బాణసంచాలతో, బాజా భజంత్రీలతో ఘనంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏడో రోజు ఈరోజు కాకుపల్లి గ్రామంలో గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మామిడాల మధు గారు, అదేవిధంగా కోడూరు కమలాకర్ రెడ్డి గారు, జెన్ని రమణయ్య గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా కాకుపల్లి గ్రామంలో ఈరోజు గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమానికి జీవితంలో మర్చిపోలేని విధంగా ఒక అపూర్వ స్వాగతం పలికిన మా కాకుపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేర్లు చాలా ఉన్నాయి కాబట్టి కాకుపల్లిలో ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు, సర్పంచి కేశవులు గారికి, పెద్దలు మాజీ సర్పంచి ఈశ్వరయ్య గౌడ్ గారికి, అదేవిధంగా మిత్రుడు నాగేశ్వరరావు గౌడ్ గారికి, నాయకుడు శివాకి, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి గారికి, మాజీ సర్పంచి రమణయ్య గారికి, మిగతా పెద్దలందరూ అందరూ కూడా మహేందర్ రెడ్డి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మర్చిపోలేని విధంగా ఈరోజు ఎంతో ఆనందాన్ని కలిగించే విధంగా కాకుపల్లి గ్రామంలో అద్భుతమైన స్వాగతాన్ని పలికినారు. అదేవిధంగా గత 37 రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఆల్మోస్ట్ ఆల్ ఇది 17వ గ్రామం, 18వ గ్రామం 21, 22 కొట్టేపాడులో జరుగుతుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం గత సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ్యులుగా 3వసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మా సోదరులు శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు బహుశా మీడియా మిత్రులందరూ కూడా తెలుసు, ఎలక్షన్స్కి ముందు 2 నెలల ముందు ఏమేమి మాట్లాడినారో, ఎలా మాట్లాడినారో, ప్రత్యర్థిగా నిలబడిన వ్యక్తి ఎంత విష ప్రచారం చేసినారో ఇవన్నీ చూసి చాలామంది చాలా కళలు, చాలా ఊహలు, రాత్రిళ్ళు పొగులు తేడా లేకుండా కళలు కన్న విషయం మీకు అందరికీ తెలిసిందే. అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల వాస్తవాలు తెలుసు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకి ఎవరైతే అందుబాటులో ఉంటారో, ఎవరైతే ఫోన్ చేస్తే పలుకుతారో, ఎవరు మన కుటుంబ సభ్యుడు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి కాకుండా, ఇంటికి పోతే మిద్ది దిగి 2-3 గంటలు కూర్చోబెట్టే వ్యక్తి కాకుండా, ప్రతిరోజు నిత్యం ఆదివారం, శనివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తవారం, శుక్రవారం తేడా లేకుండా
ఉదయం 7 గంటల నుంచి రాత్రి దాకా కూడా నిత్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమం సంక్షేమం కోరుకునే వ్యక్తి సేదరెడ్డి అని ఆ ఎన్నికల్లో అవతల డబ్బు మదంతో ఎవరు ప్రవర్తించిన విధంగా హీనాతిహీనంగా ప్రవర్తించిన వ్యక్తికి ఈ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు తగిన గుణపాఠం చెప్పి గత ఎన్నికల్లో 35,000 భారీ మెజార్టీతో శాసనసభ్యులుగా సేదరెడ్డి గారిని గెలిపించడం నిజంగా మేము చేసుకున్న అదృష్టం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.